శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఒక రాగి రేకు మీద మీరు ఈ యొక్క యంత్రాన్ని గీసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్తను ఎవరైనా సరే వాళ్ళ ఫోటో అనేది మీరు ఈ రాగి రేకు మీద పెట్టి తీసుకెళ్ళి ఈ చెట్టుకు కొట్టినట్లయితే 24 గంటల్లో వాళ్ళ మైండ్ మారిపోయి మీ దగ్గర పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్ గల ఒక స్త్రీ పురుష వశీకరణ యంత్రము మంత్రం గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అనమాట. అయితే ఇది వచ్చేసి ఒక పిశాచిని మంత్ర సాధన అన్నమాట. దీన్ని వీరి పిశాచిని మంత్ర సాధన అని అంటారన్నమాట. ఎవరి మనసులో అయితే మీరు ప్రేమను పుట్టించాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరి మనసులో అయితే మీరు ప్రేమను కలిగించాలనుకుంటున్నారో, లేకపోతే భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత కూలిపోయి తరచూ గొడవలు పడుతూ ఉంటున్నారు, అటువంటి వాళ్ళు మళ్ళీ కలవటం కోసం కానీ, లేకపోతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయిన పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు రావటం కోసం కానీ, లేకపోతే మీ ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి కొన్నాళ్ళు మీతో కాలక్షేపం గడిపి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వెనక్కి తిరిగి వచ్చి పవర్ఫుల్గా ఆ యొక్క వీరి పిశాచిని మనతో ప్రయోగం అన్నమాట. అయితే ఈ యొక్క దీన్ని మనం ఏ విధంగా తయారు చేయాలనే దాని గురించి మీకు నేను క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ముందుగా వాళ్ళు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అన్నమాట. ఎందుకు అంటే దీనిలో మంచి చెడు ఎందుకు చూస్తున్నారంటే ఇవి మంచిగా ముందు చెడుకు అనేది ఎక్కువగా ఉపయోగపడతాం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి ఒక రాగి రేఖ అనేది ఈ విధంగా తెచ్చుకోవాలి. ఒక రాగి రేఖ అనేది మీ విధంగా తెచ్చుకోవాలి. రాగి రేఖ మీద మీరు ఒక బొమ్మ నేను ఏ విధంగా అయితే గీసానో చూడండి, ఈ విధంగా ఒక బొమ్మ గీసేసి కళ్ళు వేసేసి ఈ విధంగా బొమ్మ గీసేయండి. గీసిన తర్వాత దీని మీద మనం ఒక యంత్రం అనేది గీసుకోవాల్సి ఉంటుంది. యంత్రం ఎక్కడ గీయాలి, ఇక్కడ గీయాలన్నమాట. యంత్రం వచ్చేసి మనం దీని మీద గీయాలి, బొమ్మ రాగి రేఖ మీద యంత్రం గీయాలి. మీరు ముందుగా ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఫోటో కానీ దీనికి వచ్చేసి మీకు ఏం కావాలి, దీనికి వచ్చేసి మీకు ముందుగా ఈ యొక్క ప్రయోగానికి ఒక రాగి రేఖని ఈ విధంగా కట్ చేసుకోండి. రాగి రేఖ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుని రెండు వచ్చేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క ఫోటో కావాలన్నమాట, స్త్రీ యొక్క ఫోటో కావాలి, వస్తే సరిపోయింది అన్నమాట. ఇప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా రాగి రేఖ అనేది రాగి రేఖ అనేది మీరు చక్కగా గీసుకోవాలన్నమాట. ఈ విధంగా రాగి రేఖ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఒక యంత్రం అనేది గీయాలన్నమాట. ఆ యంత్రం వచ్చేసి నేను ఇక్కడ గీస్తాను, మీరు చూడండి. మనం ఇక్కడ మీరు ఈ విధంగా ఒక బ్లాక్ పెన్నుతో ఈ విధంగా చిన్నగా ఒక బాక్స్ గీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎటు చూసినా మనకి 4 4 16 రావాలన్నమాట. ఈ విధంగా బాక్స్ అనేది గీసుకోండి. నేను ఇది చూపించడం కోసం పక్కన గీసి చూపిస్తాను, మీకు కాకపోతే మీరు చూపించడం కోసం చూపిస్తామంట. ఇక్కడ వచ్చేసి 1 1 7 రాయాలి. దీంట్లో వచ్చేసి 124 అంటే 124. ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 121, ఇక్కడ వచ్చేసి 120, దీంట్లో వచ్చేసి 113, ఇక్కడ వచ్చేసి 118, ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 1, ఇక్కడ వచ్చేసి 4, దీంట్లో వచ్చేసి 5, దీంట్లో 117, ఇక్కడ వచ్చేసి 122 యంత్రం అనేది గీసాను. ఈ యంత్రం అనేది మీకు నేను ఇక్కడ గీసి చూపిస్తాను మరి చక్కగా చూడండి. ఎందుకంటే దీని మీద మీకు కనపడకపోవచ్చు మరి, అందుకోసం ఇక్కడ గీస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి మీకు 1 1 అంటే 117, ఇక్కడ వచ్చేసి 1 2 4, దీంట్లో వచ్చేసి 2, దీంట్లో వచ్చేసి 7, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 121, ఇక్కడ వచ్చేసి 120, దీంట్లో వచ్చేసి 113, ఇక్కడ వచ్చేసి 118, ఇక్కడ వచ్చేసి 8, ఇక్కడ వచ్చేసి 1 మాట, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 5, ఇక్కడ వచ్చేసి 1 1 7, ఇక్కడ వచ్చేసి 122 అంటే ఇది 22 మాట. ఇది వచ్చేసి యంత్రం మాట. ఈ యంత్రాన్ని మీరు ఎక్కడ గీయాలి, ఇక్కడ గీసుకోవాలి. ఇక్కడ గీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకున్నారో ఆ యొక్క స్త్రీ పేరు అనేది ఇక్కడ రాయండి. స్త్రీ పేరు ఇక్కడ రాయండి. రాసి ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వేసి ఇక్కడ పురుషుడి పేరు రాయాలన్నమాట. పురుషుడి పేరు అనేది రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ యంత్రం రాశారు. ఇప్పుడు మీ దగ్గర ఫోటో అనేది ఉండిద్ది కదా, ఫోటో
రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇవన్నీ తయారు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక దీపం వెలిగించుకోండి. ఇక్కడ ఒక పక్కన మీ పక్కన ఒక దీపం పెట్టుకోండి. ఇక్కడ ఒక దీపం పెట్టుకోండి. మట్టి ప్రమిద అంటే నువ్వుల నూనెతో కానీ అవన్నట్టుగా దీపం వెలిగించి ఇక్కడ పెట్టుకోండి. సాంబ్రాన్ కడ్డీలు వెలిగించి ఇక్కడ పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు ఏం చేయవలసిందే లేదు. ఏం చేస్తారంటే దీనికి ఒక మంత్రం ఉండిద్ది అన్నమాట. ఆ యొక్క మంత్రం వచ్చేసి మీరు 21 సార్లు చదవాలి. మంత్రం వచ్చేసి 21 సార్లు మంత్రం చదవాలి. ఆ మంత్రం కూడా మీకు చదివి వినిపిస్తాను అనమాట. మీరు నిదానంగా చక్కగా రాసుకోండి. ఆ మంత్రం 21 సార్లు చదివిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళిపోయి నేను చెప్పిన చెట్టుకి మీరు కొట్టడం అనేది జరిగిద్ది అన్నమాట. మీకు రుద్రాక్ష మాల తీసుకోండి, లేకపోతే కపాల మాల తీసుకోండి. లేదనుకుంటే మీరు చేతుల మీద ఈ విధంగా లెక్కేసుకోండి. మంత్రం అంటే 21 సార్లు చదవాలి. ఇక్కడ కడ్డీలు వెలిగించుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఈ యొక్క రాగి రేకుని ఈ విధంగా చేసేసి ఇక్కడ యంత్రం గీసేసి ఆ యొక్క స్త్రీ ఫోటో పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు, చదవమని చెప్పే కదా, ఆ యొక్క మంత్రం మీరు చదివేటప్పుడు యంత్రం గీసారు. ఈ స్త్రీ ఫోటో అనుకోండి, ఎగ్జామ్ మీరు చూపించడం కోసం ఈ విధంగా ఈ స్త్రీ ఫోటో ఫోల్డ్ చేసేయండి. స్త్రీ ఫోటోని ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసి దీన్ని మీరు ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మంత్రం వచ్చేసి 21 సార్లు చదవనమాట. 21 సార్లు ఏం మంత్రం చదవాలి, మంత్రం చదువుతాను సరేనండి. ఓం నమో కాలభైరవాయ కాలరాత్రి కాల ఆయ ఆది రాత్ చలే కాల ఆయ ఆది రాత్ చలే कत्तर बांधो तू बाबन वीर ऊपर नारी सो राकेश शिर ऊपर नारी सो राकेश शिर जो उठा के लाओ बेटी को जगा के लाओ जो उठा के लाओ बेटी को जगा के लाओ शब्द चाचा पिंडी काचा पूर्व मंत्र ईश्वर वाचा सत्यनाम आदेश गुरु का ఇది మంత్రం మాట. మంత్రం ఒకసారి చదువుతానండి. ఓం నమో కాల భైరవ కాలరాత్రి కాల ఆయ ఆది రాత్ చలే कत्तर बांधो तू बाबन वीर ऊपर नारी सो राकेश शिर सोती जो उठा के लाओ बेटी को जगा के लाओ शब्द चाचा पिंडी काचा पूर्व मंत्र ఈశ్వర భాష సత్యనామ ఆదేశ గురుగా. ఈ యొక్క మంత్రం మీరు 21 సార్లు చదవాలి. చదివిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ ఫోటో ఉండిద్ది కాబట్టి దీన్ని తీసుకొని ఇక్కడ ఫోటో ఉండిద్ది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ దీపం ఉండిద్ది కాబట్టి ఈ దీపానికి ఈ విధంగా తిప్పండి. దీపాన్ని తిప్పేసి ఇక్కడ కడ్డీలు కూడా ఈ విధంగా తిప్పేసి ఇప్పుడు ఈ యొక్క ఫోటోని ఒక మేకు తీసుకొని వెళ్ళిపోయి మీకు ఊరు బయట ఎక్కడైనా సరే మర్రి చెట్టు అనేది ఉండిద్ది అన్నమాట. మర్రి చెట్టు ఎక్కడైనా సరే మీకు చూడండి ఒక మర్రి చెట్టు ఉంది. ఆ యొక్క మర్రి చెట్టుకు దీన్ని తీసుకుని వెళ్ళిపోయి మీరు ఈ విధంగా పెట్టేసి ఒక మేకు పెట్టేసి కొట్టేసేయాలి. చెట్టు గట్టిగా కొట్టేసారనుకో ఆ చెట్టుకు ఆగిపోయింది అన్నమాట. ఆ కొట్టేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మళ్ళీ మీరు 11 సార్లు చదవాలి. ఒకవేళ మీకు గుర్తు రాకపోతే మంత్రం అనేది మీరు పక్కన పెట్టుకొని చదువుతూ ఆ మేకు కొట్టనమాట. ఆ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీకు దాసోహం అవడం అనేది జరిగింది అన్నమాట. ఈ విధంగా చెట్టు కొట్టేసారు ఫోటో పెట్టి. ఇది కనపడకుండా ఉండాలంటే దీనికి ఏదైనా గుడ్డ చుట్టేసేయండి. ఎర్రగొడ్డ చుట్టేసేయండి. లేదు మాకు ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి ఈ విధంగా పెట్టి కొట్టేసేయండి. ఎందుకంటే మర్రి చెట్టు కొడతాం కదా, కనపడిద్ది కాబట్టి మీరు దీనికి ఏదైనా కనపడకుండా గుడ్డ చుట్టేసేయండి అన్నమాట. లేదు ఒకవేళ మీకు మర్రి చెట్టు ఏడ దొరకలేదు అనుకుంటే దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు తుమ్మ చెట్టు అనేది ఉంది అన్నమాట. తుమ్మ చెట్టు ముళ్ళు ఉంటాయి. ఆ యొక్క తుమ్మ చెట్టుకి ఈ విధంగా కొట్టేసేయండి వాడు. కొట్టేసి మీరు ఏం చేస్తారు, ఇది కనపడకుండా దీనికి ఒక ఎర్రగొడ్డ చుట్టేసేయండి. ఈ విధంగా కొట్టేసి మీరు వెనక్కి తిరిగి వచ్చిన 24 గంటల్లో వాడు స్త్రీ కానీ పురుషులు ఎవరైనా సరే మీకు మీ చేతుల్లోకి రావటం జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఇది వేరు పిచాచిన సాధన అన్నమాట. ఒక పిచాచిని ఒక వ్యక్తి మీదకి మీరు పంపిస్తున్నారన్నమాట. పంపించడం ద్వారా ఏం జరిగిందంటే ఆ స్త్రీ కనుక ఎవరైనా సరే మీకు దాసోహం అవ్వటం అనేది జరిగింది. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం అయితే చాలా పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క మంత్ర ప్రయోగం అన్నమాట ఇది. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయదు. మరి మాకెళ్ళి చెట్లు లేవు కదండి అంటే తప్పదండి, కొన్ని మనం అటువంటి వాటికి చేయాలన్నమాట. ఎందుకంటే మర్రి చెట్టు అనేది ఒక పిశాచికి సంబంధించిన చెట్లు కాబట్టి అదేవిధంగా తుమ్మ చెట్టు వీటిలో కొన్ని పిశాచి శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. మనం అక్కడ తీసుకెళ్ళి దీన్ని కొట్టి మనం ఈ యొక్క ప్రయోగం చేసినట్లయితే మనకు రిజల్ట్ అనేది తొందరగా రావడం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి నేను చెప్పింది 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి. 100% రిజల్ట్ అనేది మీరు పొందుతారు.